కోతి మొసలి కథ. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి మంచి స్నేహితులు. ఆ కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది. నదిలో మొసలి భార్య నివసించేవి. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్ళల్లో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు కూడా ఆశ్చర్యపోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి. కానీ కోతికి మొసలి మీద నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకు తెలిసింది. ఏంటిది, నిజమా? నీకు ఒక కోతితో స్నేహం ఉందా అని ఒకరోజు మొసలిని అడిగింది. మొసలి ఒప్పుకుంటూ, అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైంది, నాకు కూడా చాలా విషయాలు చెప్తుంది, మేమిద్దరం మంచి స్నేహితులం అని అన్నాడు. అప్పుడు మొసలి భార్య, కోతి గుండె చాలా బాగుంటుందంట కదా, నువ్వు ఆ కోతిని చంపేస్తే మనిద్దరం కోతి గుండెకాయను పంచుకొని తినచ్చు అంది. మొసలికి అప్పుడు భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు. భార్య అవేమీ పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోయింది. చివరికి నస భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు. సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు. కోతిని చెట్టు మించి దిగి రమ్మని ఒప్పించడం ఎలా, అందుకని ఒక పథకం వేశాడు. చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు మొసలి. కోతి బయటకు వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది. మొసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను, నా భార్యకు చాలా ఆనందం కలిగింది, నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు మొసలి. అప్పుడు కోతి చాలా సంబరపడింది. సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్ళి మొసలి భార్యను కూడా కలవవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్ళల్లో వెళ్ళడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకువస్తాను అంది. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపెక్కి కూర్చుంది. మొసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. కానీ దారిలో మొసలి ఏడవడం మొదలుపెట్టింది. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఏడుస్తున్నావని మొసలిని అడిగింది. మొసలి ఏడుపు ఆపలేదు. కోతి చాలా అడిగింది. మొత్తానికి నది మధ్యలో ఉన్న కొన్ని రాళ్ల మీద ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు. భోజనానికి పిలిచింది అబద్ధమని, మొసలి భార్య కోతిని తిందామని ఈ పథకం వేశారని నిజం చెప్పేశాడు మొసలి. ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండాగినంత పని అయింది. ఇందులోంచి బయటపడడం ఎలా అని చాలా ఆలోచించడం మొదలుపెట్టింది. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన. కానీ కోతి చాలా తెలివైంది. అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా? ఈ భావాలేమీ మొసలికి తెలియనివ్వకుండా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. మొసలి కన్నీళ్లు ఆపి కోతిని చూడడం మొదలుపెట్టింది. కోతి మొసలితో అంది, ఓ ఇంతేనా, దీనికెందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని కదా, కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు, నా ఇంట్లో భద్రంగా దాచివచ్చాను, మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తే చెట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను, నువ్వు నీ భార్య హ్యాపీగా తినచ్చు అంది కోతి. మొసలి కోతి మాటలు నమ్మేసింది. కోతికి తిరిగి ఇంటికి తీసుకువెళ్ళింది. కోతి అమ్మయ్యా అనుకుని ఒక గెంతి మొసలి వీపు మించి చెట్టెక్కేసింది. ఇంట్లోకి వెళ్ళి చడీ చప్పుడు చేయకుండా కూర్చుంది. అలా తన ప్రాణాలు కాపాడుకుంది కోతి. కింద నదిలో మొసలి చాలాసేపు ఎదురు చూసి మొత్తానికి కోతిని పిలిచింది. కోతి కొమ్మ మీదే కూర్చొని, గుండె లేదు, ఏమీ లేదు, అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు, ఇంకెప్పుడూ నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది. అప్పుడు మొసలి బాధతో తల దించుకుని వెళ్ళిపోయింది. చెడు వాళ్లతో స్నేహం ఎప్పుడైనా చెడే చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఎదుటివారి తెలివిని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయరాదు.